బాబుతో మాట్లాడదాం, మేఘంస్తో మాట్లాడండి. మీ సెల్ ఫోన్ ఇప్పుడు అందుబాటులో లేదు, దయచేసి నా దగ్గర ఇంకొక నెట్వర్క్. బాబు చెప్పండి. ఇంకా అన్ననేమో డైరెక్ట్ స్కానింగ్ చేస్తా అంటున్నావు, నువ్వేమో యాష్ స్కానింగ్. మళ్ళీ అన్న కూడా బందవస్తున్నాడు కదా, మరి అనవా నువ్వు? అన్న నువ్వు కూడా సినిమా తీయని ఇంట్రెస్ట్ లేదు మనోడికి. ఇప్పుడు ఇంటర్వ్యూ అన్న కూడా ఇంట్రెస్ట్ లేదు, ఎక్కువ మాట్లాడకుండా వెనకాల దూరంకి వెళ్ళి డైరెక్ట్ స్కానింగ్ చేసి స్క్రీన్ ముందుకు రాడు ఎక్కువ. నాకైతే చూస్తే అట్లే అనిపిస్తున్నది, అచ్చం జిరాస్కు ఇట్లా మంచిగా ఉన్నాడు బందోబస్తు. నువ్వన్నా జర సన్నం ఉన్నావు, అది తీసినావు కదా ఒక సినిమా రాజదూత్ అని, 2 వీలర్ తీసినావు కదా, మళ్ళీ 2 వీలర్ తర్వాత 4 వీలర్ మారుతి కార్ అసలు చేయమని. ఇప్పుడు వచ్చే సినిమా సురువు చేసినావు కదా ఆల్రెడీగా, స్టార్ట్ అయింది. హీరోయిన్ ఇక్కడనేనా విందులకి వెళ్ళి? బొంబాయి, అదే విందులకి వెళ్ళి. ఏమన్నా కూడా అర్థం కాదు, ఎట్లా సెలెక్షన్ చేశారు మరి సినిమాకు? తెలుగు వచ్చిన వాళ్ళు ఇద్దరు, తెలుగు వచ్చిన ఆల్రెడీ తెలుగులో ఒక 2 సినిమాలు చేశారు. చేసిండ్రా? చేసిన వాళ్ళు అయితే ప్రాబ్లం లేదు, అంటే రిహర్స్ చేసుకుంటే వచ్చింది వాళ్ళకి. మరి నాన్న చేసినట్టు అది సోషల్ కొంచెం సబ్జెక్ట్ అట్లాంటివి చేస్తున్నావా? కొంచెం ఏజ్ వచ్చినాక చేయాలి అలాంటివి. అట్లా అంటే వయసు మళ్ళీపోయినాకనే భగవద్గీత చదవాలి, ఇటువంటి ముసలిగా అయినాకనే తీయాలని ఉంటుందా ఏమన్నా? చిన్నగా ఉన్నప్పుడు తీస్తే ఇంకా అందం కదా. కరెక్ట్ స్క్రిప్ట్ తగలేదు ఇంకా. అవును, లవ్ అంటే కొడుకు అవలవ్ చేస్తే పెళ్లి చేస్తావా? వాడి ఇష్టం, వాడు గర్ల్ ఫ్రెండ్ వాడు ఎవరిని చూసుకుంటాడో వాళ్ళ ఇష్టం. ఇప్పుడు చెప్పవా? ఇప్పుడు కాలేజీలో అవలవ్ అయిందా ఏమన్నా? లే. అదే సినిమా గురించి ఇప్పుడు సురువు అవుతుంది కదా దివిల పండుగకు, మీరు మంచిగా ఇట్లా తారమండ లెక్క చూసుకపోవాలి కదా. ఎట్లా అంటే సిఆర్ సార్ అంటే అట్లా మాస్ కనెక్షన్ ఉండాలి, నువ్వు కూడా మాస్కు దగ్గర అయ్యేటట్టు డైలాగులు ఇడవచ్చు కదా. మరి మాస్కి దగ్గరైనా డైలాగ్ వదులుతా మెల్లగా మెల్లగా ఉంటే నడవదు. ఇప్పుడు అరే జర స్పీడే ఉండాలి. మీరు డైలాగ్ చెప్పండి. నేనా? ఒకటి. నేనేం చెప్పాలి ఇప్పుడు? చెప్పండి, పర్లేదు. ఒకటి. నేనైతే నా మీద నేనే కౌంటర్లు వేసుకుంటా. మీరు పిలవంగానే వచ్చి ఇలవడానికే నేను ఉత్త సత్తి అనుకుంటున్నారా? లోడా సంగిలాగు సత్తిగానే. అదొక డైలాగ్ చెప్పు, నువ్వు బాగా చెప్తున్నావు. ఏది? భైరవా, కమ్ముకుంటున్న ఈ కారు మబ్బులు నిన్ను చూసి విర్రవీగుతున్నాయిరా భైరవా. కానీ ఏదో ఒక రోజు ఓడిపోయిన నీ ప్రేమను గెలిపించుకోవడానికి చీకటి గలుపులు చీర్చుకుంటూ మళ్ళీ పుడతావురా భైరవా. శబాష్ మేఘాంష్, మళ్ళీ పుడతావురా భైరవా. సార్ ఆశీర్వాదం ఉంటే నిజంగా పారిపోయాడు ఆయన. 900 సినిమాలు చేసినావు కదా మేడం నువ్వు, మళ్ళీ ఇంకొక 100 చేస్తే 1000 అవుతాయి కదా రికార్డ్. 1000 దగ్గర చేశాను, అప్పటికే నాకు వయసు అయిపోయిందిలే. పెద్ద బాబు డైరెక్షన్ చేస్తా అంటుండు కదా, ఆయన డైరెక్షన్లో నువ్వేమన్నా క్యారెక్టర్ చేస్తావా? వాడు చచ్చినాయి, వీళ్ళిద్దరు చచ్చినాయి బ్రో. నీకు ఇయ్యరా? ఎందుకు? నేను అట్లా తిడతానే ఉంటాను, ఏది ఉంటే మొగ మీద మాట్లాడు. అమ్మ క్యారెక్టర్ ఎప్పుడు తిడతానే ఉంటుందిగా ఇంట్లో. అమ్మ క్యారెక్టర్ అంటేనే ఇక్కడ మంచిగా ఉండి అక్కడ తిడితే ఒప్పుకుంటారు, ఇక్కడ తిట్టి మళ్ళీ అక్కడ తిట్టి 24 గంటలు తినలేరు కదా. ఇప్పుడు అంతే, ఎవరమ్మైనా అంతే. గిన్నె నిండి అన్నం పెట్టి అది తిన్నందుకు హ్యాపీగా ఫీల్ కావాలి, కానీ చల్లినందుకు కోపం వస్తుంది మీకు. అది ఎందుకు రా చల్లేవదా, అది ఊరికే వచ్చింది, అది లోపల వేసుకొని తిను, అది కోపం కదా. అందుకే అమ్మ అంటే అట్లనే ప్రేమగా ఉంటుంది, మళ్ళీ కోపంగా ఉంటుంది, పద్ధతులు చెప్తారు. ఇప్పుడు నువ్వు సినిమా తీస్తున్నావు కదా, అమ్మకు ఏమన్నా క్యారెక్టర్ ఇవ్వచ్చు? ఎందుకమ్మా అట్లా నగినావు? ఏదో ఒక్కరోజు లొకేషన్కి వస్తే హ్యాపీగా ఫీల్ అవుతాడు మా అమ్మని చెప్పుకోవడానికి, అంతే. రెండో రోజు రానియడా? అట్లా ఏం కాదు, వాడు సిగ్గుపడతాడు నా ముందు యాక్ట్ చేయడానికి. సిగ్గు అవుతుందా? అక్కడ వస్తుంది, షూట్ చేస్తున్నప్పుడు గెలుకుతూనే ఉంటాడు షార్ట్. అప్పుడు అవదా మరి
నేను ఒక్కసారి వెళ్ళాను. డైలాగులు కరెక్షన్ చేస్తావా ఏమన్నా? లేదు. దాంట్లో ఏమి ఇన్వాల్వ్ అవ్వాలి అసలు. నేను వెళ్ళి వీడు కూడా చాలా రోజుకి పిలిస్తే ఆ రోజు వెళ్ళాను. అది కూడా దగ్గర మన ఇంటి పక్కనే, కాలు పెడితే వెళ్ళిపోవచ్చు, 2 గంటలు ఇక్కడి నుంచి. నేను అప్పటికి ఇట్లా అయిపోయాను. వెళ్ళిపోయి ఇట్లా చూస్తుంటే వీడు వెళ్ళి కూర్చుని ఇట్లా చూస్తున్నాను. ఇట్లా అమ్మ రా అని చెప్తే నేను బాబు కూడా బాబు ఫ్రెండ్స్ మొత్తం అందరూ వెళ్ళాము. వెళ్ళి ఒక్క షాట్. ఇప్పుడు సార్ లెక్క దోస్తులు వీళ్ళకి కూడా ఎక్కువనేనా బాబులకు? అయ్యో చాలా మంది. అంటే ఆయనది కొంచెం వచ్చి కొంచెం ఆయన సైడ్ మొత్తం మాస్ ఫైటర్స్ ఉంటారు, వీళ్ళు కొంచెం డీసెంట్గా ఉంటారు. ఆ డిఫరెన్స్ ఉంటుంది. అంత బంజరాయిల్ దోస్తానేనా లేకుంటే బస్తీ దోస్తా అనుకుంటుంటారు? బస్తీ దోస్తులు కూడా ఉన్నారులే, ఆ వాడికి ఉన్నాడు. బస్తీ దోస్తులు ఉన్నారు వీళ్ళు. అంటే బస్తీ దోస్తులతో అన్నీ స్టఫ్ ఎక్కువ ఉంటుంది. బస్తీ దోస్తుల్లో కూడా అందరూ సేమ్ ఒకటే స్కూల్లో చదువుకున్న వాళ్ళు చిన్నప్పటి నుంచి. వీళ్ళంటే ప్రాణం ఇస్తున్నారు పిల్లలు అందరూ, అంటే వాళ్ళంటే కూడా వీళ్ళు ప్రాణం ఇస్తారు. ఇప్పుడు సార్ ఉన్నప్పుడు మస్తు మంది వస్తుంది కదా, వచ్చినప్పుడు మళ్ళీ అట్లనే ఇప్పుడు సారు పుట్టిన బర్త్డే అంటే 15 ఆగస్ట్ నాడు ఒక పండుగలు ఉంటుండేనంటగా ఇంట్లో. పండగ రోజు ముందు ఉండేది. ఆ పండగ రోజుకి ముందు ఆగస్ట్ 15కి ముందు ఒక 5-6 ఆశ్రమం చేసుకుని డబ్బులు కట్టేశాను 3 పూటకి. ఒక 100 మంది 200 మంది ఎంత ఉన్నారో వాళ్ళకి ఎంత కావాలో అది ఇచ్చేస్తాను. పెద్దమ్మ గుడిలో వచ్చి ఒక అన్నదానం చేపించేస్తాను. అయిపోయింది. వాళ్ళు మేము ఇచ్చామని లేదో తెలియదు, బట్ పెడుతున్న వాళ్ళకి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. కానీ సార్ ఉన్నప్పుడు అనకుండేనా మరి? అప్పుడు తెలియట్లేదు, ఇప్పుడు తెలుస్తుంది. అంటే ఆయన ప్రతి పుట్టిన బర్త్డే ఫండ్గా పెద్దగానే చేస్తారు కదా. ఆయన ఫ్రెండ్స్ వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇప్పటికి ఒక 2-3 వస్తుంటారు. సార్కు పైసలు ఇచ్చేది ఉంది ఎవరన్నా? ప్రొడ్యూసర్సా? బయట దోస్తులు ప్రొడ్యూసర్లు. దోస్తులు ఎందుకు ఇస్తారు? దోస్తులు ఒక 2-3 ఇచ్చారు, అదైతే మళ్ళీ ఇప్పటిదాకా తిరిగి రావట్లేదు. అంటే ఎప్పుడు ఇక మళ్ళా కూడా వచ్చి పంపించాను, ఒక 2 సార్లు పంపించాను మా తమ్ముళ్ళని. వాళ్ళు కొంచెం లేదు మేమే ఇచ్చాము అని ఏదో ఒక మాట వచ్చిందంట. మనకేం తక్కువ చేయలేడుగా దేవుడు మంచిగానే పెట్టుకున్నాడు. అప్పుడు ఏ స్థాయిలో పెట్టుకున్నాడు, ఇప్పుడు వాళ్ళు నష్టపరిస్తే మనం మొత్తం పోయిన స్టేజ్లో ఉన్నారు. అంతే కదా. వెనకటికి ఏళ్ళు గడుస్తుండే, ఇప్పుడు వెనకనే ఉంటుంది, చూస్తుంటాం కళ్ళారా.